వెల్కమ్ టు మెగా 9 టీవీ. జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాలు దొరికాయని ప్రకటించారు డీఐజీ. లోకేష్ కు హత్యతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అమ్మాయిపై అత్యాచారం జరగలేదని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, సాయంత్రానికి అన్ని విషయాలు చెబుతామన్నారు. సోమవారం ఉదయం కాలేజ్కు వెళ్లకుండా తన ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లింది బాలిక. ఆ తర్వాత లోకేష్ ఒక్కడే బండి మీద తిరిగి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ఆ తర్వాత రోజు ఉదయం బాలిక మృతదేహం గండికోట దగ్గర కనిపించింది. ఈ ఘటనలో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ కేసును పోలీసులు దాదాపుగా ఛేదించారు. పరువు హత్యగా భావిస్తున్నారు. ప్రియుడు లోకేష్ బాలికను చంపలేదని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఆ యువకుడిని ఇరికించడానికి పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దర్యాప్తు కొలిక్కి వచ్చిందని, కీలకమైన ఆధారాలు దొరికాయన్నారు. ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత, ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు లోకేష్ వెళ్ళిన తర్వాత? అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేస్తారు.